హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మనం హయగ్రీవ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక టీ గ్లాస్ శనగపప్పు తీసుకొని, వాటిని బాగా కడుక్కొని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్నాక నీరంతా వంచేసుకొని శనగపప్పును తీసుకోండి. ఇప్పుడు ఆ శనగపప్పుని కుక్కర్‌లోకి వేసుకొని, అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఏ గ్లాస్‌తో అయితే శనగపప్పు తీసుకుంటారో అదే గ్లాస్‌తో నీరు మరియు బెల్లం తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. శనగపప్పును 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి చూడగా శనగపప్పును ఇలా వేలితో మ్యాష్ చేస్తే మ్యాష్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ముందుగా తీసి పెట్టుకున్న బెల్లంని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇలా చేయటం వల్ల బెల్లం మెల్లగా కరిగి ఉడుకుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గసగసాలు తీసుకొని ఇలా సన్నటి ఫ్లేమ్ పైన కలర్ మారేంత వరకు వేయించుకోండి. గసగసాలు హైగ్రీవ ఫ్లేవర్ని ఎంతో ఎన్హాన్స్ చేస్తాయి. గసగసాలు చిటపటలాడుతూ కలర్ మారాక వాటిని ఈ మిశ్రమంలోకి వేసేసుకోండి. హైగ్రీవను ఒకసారి కలుపుకొని గసగసాలు వేసేసుకోండి. గసగసాలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వండి. గసగసాలు బెల్లము మరియు శనగబాడలతో ఉడికి కొద్దిగా మెత్తబడతాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి హైగ్రీవ టేస్ట్ ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. లాస్ట్లో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైన హైగ్రీవ రెసిపీ అయితే తయారైపోయింది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.